మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి క్రషర్లు కావచ్చు, క్వారీలు కావచ్చు, వీటిపైన ప్రజా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం జంగయ్య పోరాటం చేస్తున్నారు. మరి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. అక్రమ మైనింగ్కి సంబంధించి అధికారులకు మొరపెట్టుకున్న వినలేనటువంటి పరిస్థితుల్లో లోకాయుక్తను ఆశ్రయించాడు. లోకాయుక్త ఎస్పీ కావచ్చు, డిఎస్పీ అంతా కూడా వాళ్ళంతా అధికారులతో కలిసి నిన్న మొత్తం కూడా క్రషర్లకు సంబంధించి 12 నుంచి 15 క్రషర్లను తిరగడం జరిగింది. వాటిలో మైలారం జంగయ్య గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కంప్లైంట్ చేసింది అతనే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం కూడా గ్రామంలో ఇళ్ళన్నీ పగులు పట్టాయి. అదేవిధంగా అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారు. ఉదయం పూట కూడా వెళ్తున్న సందర్భంలో ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు. అదేవిధంగా మైనింగ్ లో కూడా ఎంత లోతు తీసుకోవాలనేది నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తాయని చెప్పి చాలా కంప్లైంట్స్ అయితే అందులో రేజ్ చేశారు. వారికి సంబంధించి లోకాయుక్త కూడా నిన్న రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. వారితో పాటు మైలారం జంగయ్య కూడా నిన్న వాళ్ళతో ఉన్నారు, వారితో తిరిగారు. ఒకసారి అతనితో మాట్లాడదాం. అతను మనతో ఉన్నారు సుమన్ టీవీతో. అన్న జంగయ్య, చెప్పండి, అసలు లోకాయుక్తలో మీరు ఏమేమి ఫిర్యాదు చేశారు? నిన్న పరిశీలించారు కదా, ఏమేమి చెప్పారు మీకు? మేము గత సంవత్సరం క్రితం 8 నెలలు ఈ బొమ్మలరావరం మండలంలో ఉన్నటువంటి స్టోన్ క్రషర్ల విధ్వంసం మీద, గ్రామాలలో ప్రజల ఆస్తులు నష్టం చేసిన విషయంలో, అదే విధంగా వాళ్లకు ఇండ్లు అన్ని కూడా పనికి రాకుండా విధ్వంసం అయిపోయిన సందర్భంలో వాళ్ళు జీవించే హక్కును కూడా కోల్పోతున్నటువంటి సందర్భంలో ఒక సామాజిక కార్యకర్తగా నేను ఈ వాటి మీద 8 నెలలుగా పోరాటం చేసినాం. అయినా కూడా సంబంధిత మైనింగ్ కావచ్చు, పొల్యూషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఏ అధికారి కూడా దరఖాస్తులు ఇవ్వడము, ఆందోళన చేయడము వాళ్ళందరితోటి అదే సరిపోయింది తప్ప వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మేము లోకాయుక్తను, తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త గారిని ఆశ్రయించి అక్కడ నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళందరి తరఫున. ఆ ఫిర్యాదులో భాగంగా నిన్న మన తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త గారు, ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారి వారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మైనింగు, పొల్యూషను, పోలీసు, రెవెన్యూ ఈ 4 డిపార్ట్మెంట్లు ఒకరి మీద ఒకరు మాది కాదంటే మాది కాదు అని నెపం మోపి వాళ్ళు తప్పించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ పిటిషన్లో కూడా దాంట్లో రాయడంతో మీరందరూ కూడా సంయుక్తంగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి అందరికి కూడా నోటీసులు వెళ్ళడం జరిగింది. నాకు కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా బొమ్మలరావరం మండలంలోని పలు గ్రామాల్లో, క్రషర్లు ఉన్నటువంటి గ్రామాల్లో పెద్దపరతాపురం, అదేవిధంగా రామలింగంపల్లి, బొమ్మల రామారం, అదేవిధంగా నాయనేనిపల్లి, మరియాల, ఈ గ్రామాలలో నిన్న వాళ్ళు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో క్వారీల దగ్గరికి వెళ్ళడం, క్రషర్ల దగ్గరికి వెళ్ళడం, పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కూడా వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇళ్ళని పగుళ్ళు వచ్చిన, పర్రెలు పట్టిన బాధితులు స్వయంగా వాళ్ళ ఇళ్ళని కూడా పరిశీలించి చూడడం జరిగింది. అన్న ఒక్క విషయం అన్న, పరిశీలిస్తున్న సందర్భంలో జంగయ్య గారు అంటే మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్లు అడిగారు? ఎందుకంటే మీరు కంప్లైంట్ చేశారు కదా, మీ అధికారుల ముంగట్లే మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా? అధికారులు ఏం సమాధానం ఇచ్చారు వాళ్ళకు? మొట్టమొదటిగా ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు, జిల్లా అధికారులు వచ్చిన తర్వాత లోకాయుక్త గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు రావడం జరిగింది. ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు కూడా రావడం జరిగింది భువనగిరి. ఎంఆర్ఓ ఆఫీస్ లో అందరు ఫస్ట్ కూర్చున్నారు. నన్ను పిలవడం జరిగింది. పోయినాక చెప్పండి జంగయ్య గారు, అసలు సమస్య ఏంది, ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన, సార్ ఏం లేదు, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా చాలా పెద్ద ఎత్తున అతి భారీ పేలులు చేస్తున్నారు, హై బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. మరి అంత బ్లాస్టింగ్ చేయొచ్చా లేదా? దానివల్ల ఇళ్ళన్నీ కూడా పగుళ్ళు వస్తున్నాయి, బోర్ బావులు గుడకపోతున్నాయి వాటర్ లేకుండా. అదే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. మరి ఇంకోటి ఏంటంటే రాయి అంతా కూడా చాలా 100, 110, 120, 130 ఫీట్లు డెప్త్ కొడతా ఉన్నారు. మరి అట్లా కొట్టొచ్చా లేదా సార్, అంత పరిమితి ఏమైనా ఉందా లేదా అని అడిగినాం. అడిగి వీటి మీద నేను ఫిర్యాదు చేసిన సార్, గ్రామాలలో చూద్దాము, ఫీల్డ్ మీద చూద్దాము, అదేవిధంగా క్వారీలో చూద్దామని నేను చెప్పడం జరిగింది. ఉన్న సమస్యలన్నీ కూడా అక్కడికి వెళ్ళినాం. క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్లకు పరిశీలన చేయడం జరిగింది. ఒక
క్వారీకి పర్మిషన్ తీసుకొని ఆ. ఆయన 3 క్వారీలు పేర్లు పెట్టి నడిపిస్తా ఉన్నాడు ఒక ఆయన. ఉమ్. వాళ్ళకి క్లియర్ గా అక్కడ అర్థమైపోయింది సార్లకు. ఆ. ఆ తర్వాత ఉమ్. ఆ డెప్త్ కూడా ఎంత డెప్త్ కుట్టిరని చెప్పేసి అడిగితే మా దగ్గర పేపర్స్ ఉన్నాయి సార్ అవి అంటారు. కానీ మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ DGMS డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. అసలు వాళ్ళ నోటీసులే లేవట కొన్ని క్రషర్లు. ఓకే అబ్బా. ఏం సార్ మీకున్నాయంటే అసలు మా 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 లెక్కలో లేవు, అసలు మా నోటీసులు లేవు అని ఆయన చెప్తా ఉన్నాడు. అదొకటి. ఆ డెప్త్ కొడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పిండంటే 6 మీటర్స్ ఉమ్. 6 మీటర్స్ బెంచ్ హైట్ విడుతు ఆ. అని చెప్పిండ్రు. కానీ అయితే 100 మీటర్ల కానీ 100 మీటర్ల పైన ఉంది. మరి సరే ఓకే 100 మీటర్ల పైన కొట్టిర్రు. ఉమ్. కొట్టినప్పుడు ఆ 100 మీటర్లకు సంబంధించిన ఎంత అయితే ఆ రాయల్టీ. రాయి పోయిందో, రాయి ఎంత అయితే పోయిందో ఆ. దానికి సంబంధించి మొత్తం కూడా సమానంగా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రాయల్టీ కట్టాలి. అవును. ఆ రాయల్టీ కట్టిరా అంటే కట్టినమని చెప్తారు. పేపర్ తీసుకురా అంటే పేపర్లు సరిగా లేవు. అయితే మేము అక్కడ ఏం అడిగింది ఏంటంటే సార్ 100 ఫీట్లకు ఎక్కువ కొట్టిరు కదా, ఇప్పుడు మెజర్మెంట్ వేయండి. ఓకే. ఏ రకంగా లెక్క కడతారు కొలత, మెజర్మెంట్ వేయండి. ఆ మెజర్మెంట్ కు కట్టిన రాయల్టీకి అసలు టాలీ అవుతుందా తేలిపోతుంది సార్, అవుతుందా లేదా తేలిపోతుందా సార్ అన్నాం. చేయమని అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఖచ్చితంగా మేము మెజర్మెంట్ వేస్తామని చెప్పారు. వేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి ఏజీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు వాళ్ళు లోకాయుక్త వాళ్ళు. అదే విధంగా సర్వే చేస్తాను. డిజిటల్ సర్వే చేస్తున్నారు. అదే విధంగా ఒక అతను ఒక కిలోమీటర్ దూరంలో ఆ సర్వే నంబర్ లో పర్మిషన్ తీసుకుంటా కిలోమీటర్ ఇంకో ప్లేస్ లో మైనింగ్ చేస్తుండు. చట్టరీత్యా నేరం అది. ఆ విలేజర్స్ కూడా వచ్చారు, బొమ్మలవరం మెడికోటర్ సంబంధించిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక దరఖాస్తు కూడా ఇచ్చారు విలేజర్స్. ఆ క్రషర్ ను బంద్ చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ఒక నోటీస్ ఇస్తే సెక్రటరీ గారు లాక్ వేస్తే ఆ లాక్ నీళ్ళ కొట్టుకొని ఆయన క్రషర్ నడిపిస్తా ఉన్నాడు. అది కూడా వాళ్ళు ఫోటోలు తీసుకురు, అన్ని కూడా దరఖాస్తు కూడా వాళ్ళు సపరేట్ గా ఇచ్చారు. ఇదొకటి. పదార్థాల విషయం ఏంది, పేరు పదార్థాలకు నిల్వ చేసే రూమే లేదట కదా ఎక్కడ కూడా రూమ్ లేదు. ఇంత చిన్న డబ్బాలు ఉన్నాయి, మన కరెంటు మోటార్ల డబ్బాలు ఉంటాయి కదా, కటువంటి డబ్బాలు ఉన్నాయి. మరి చూద్దాం మ్యాక్సిమం చూద్దామని అంటే ఇక్కడ ఉన్నాయి సార్, లోడ్ వస్తుంది, ఏది మన ఎక్స్ప్లోర్ లోడ్ వస్తుంది, వచ్చి దించిపోతారు, అప్పుడే వాడుకుంటాము, దాంట్లో నిల్వ పెట్టమంటారు. అక్కడ కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత ఇళ్లలోకి పోయి చూస్తే పగుళ్ళు వచ్చినాయి, ఇంచున్నర పగుళ్ళు వచ్చినాయి. మళ్ళీ స్లాబులు అన్ని పెచ్చులు ఊడిపోయి చీకులు తేలినాయి. వాళ్ళు తింటుంటే మీద పడ్డాయట, పాపం చచ్చిపోతుండేమని చెప్పారు. వాళ్ళు కూడా ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. ఇంకొక విషయం, బోరుబావి కూలిపోయింది. బోరేసినప్పుడు వాటర్ మంచిగా పడ్డాయి. 15 రోజులకు పైపులు దించుదామని అంటే పక్కనే పెద్ద క్వారీ ఉంది, ఆ శబ్దం వల్ల మొత్తం కూడుకుపోయింది, పైపులు లోపలికి పోతారు. ఏంటంటే లేదు, కొంతమందికి లేవని చెప్పి వాళ్ళకు లోకాయుక్త వాళ్ళకు కూడా అర్థమైపోయింది. పేపర్స్ మొత్తం సబ్మిట్ చేయాలి, మీ దగ్గర ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, మొత్తం సబ్మిట్ చేయాలని చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక దగ్గర తీసుకుని ఒక దగ్గర క్వారింగ్ చేస్తుండే కదా తహసీల్దార్ గారికి, అదే విధంగా మైనింగ్ వాళ్ళకు మీరు జాయింట్ సర్వే చేయమని చెప్పింది. డిజిటల్ సర్వే నంబర్లతో సహా జాయింట్ సర్వే చేస్తే తేలిపోతుంది. అదొక విషయమా. ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద క్వారీల్లో వాళ్ళు నీళ్లు నిలిచిపోయినాయి, వర్షం నీళ్లు నిలిచిపోయినాయి, అవంతా పచ్చగా ఉన్నాయి. ఎందుకు పచ్చగా ఉన్నాయి అని అంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తారు కదా, ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు అమ్మోనియం ఏదో వాడతారంట, ఆ పొడి అందులో కలిసి మొత్తం పచ్చగా అయిపోయినాయి. పశువులు చనిపోయినాయి. మొన్న రీసెంట్ గా ఈతకు పోయి మళ్ళీ వాళ్ళు కూడా చనిపోయారు ఆ వాసనకి, ఇంజనీరింగ్ పిల్లలు దేశ్ముఖ్ లో. ఇక్కడ బొమ్మల రామారం మండలం రామలింగపల్లిలో మత్సాని తిరుపతి అని ఇంకొక 2-3 సంబంధించినటువంటి బర్రె చనిపోతే పోస్ట్ మార్టం చేసిర్రు. ఆ రిపోర్ట్ ఇస్తేందుకు చాలా రోజులు ఆపిర్రు. ఆ రిపోర్ట్ ఏమొచ్చిందంటే అమ్మోనియం ఆ వాటర్ తాగడం వల్ల చనిపోయినాయి అని కూడా క్లియరెన్స్ వచ్చింది. పీసీబీ అధికారులను అడిగినాం, అసలు మీరు ఉన్నారా సార్ పీసీబీ వాళ్ళు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ అడ్రస్ ఉందా, ఎన్నడో ఎప్పుడు ఫోన్ చేసినా నేను ట్రాన్స్ఫర్ అయినా అంటాడు ఒక ఆయన. ఏం సార్ మీరు అంటే ఆయన చెప్తున్నాడు మీ దృష్టికి వచ్చిందా ఇవన్నీ, అసలు మా దృష్టికి రాలే అంటారు. అసలు మీరు ఎప్పుడైనా విజిట్ చేసిరా, నెలకో 2 నెలలకో పోనీ 6 నెలలకో ఏడాదికో, అసలు ఈ క్రషర్లు ఉన్నాయి దీని వల్ల పొల్యూషన్ దుమ్ము వస్తుంది అని మీరు ఎప్పుడైనా చూసిరా అంటే మేము చూడలే. వాళ్ళు అన్నారు ఎందుకు చూడలేదు, మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి లోకాయుక్త వాళ్ళు. ఫైనల్ గా మిమ్మల్ని ఏమని అడిగారు జంగయ్య గారు? ఫైనల్ గా ఏంటంటే ఆన్సర్ ఇచ్చిపోయారు. మేము అడిగినాం సార్, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరగాలి. తర్వాత ఇప్పుడు ఇవైతే విరుద్ధంగా క్వారీలు చట్ట విరుద్ధ నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకేమన్నా మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా, ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే కూడా రిటర్న్ ఇవ్వండి. ఊర్లలో పర్లు పట్టిన వాళ్ళంతా లిస్ట్ మొత్తం ఇవ్వండి అన్ని గ్రామాలు అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రాయి దుమ్ము బ్లాస్టింగ్ చేసినప్పుడు ఊర్లలోకి వస్తుంది, మొత్తం ఊరంతా చిమ్మ చీకటి అయిపోతుంది. ఇంకొకటి జంగయ్య గారు, మందుగుండు వాసన. ఒక్కటి ప్రభుత్వ వనరులు అన్ని కూడా, అంటే ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఖజానా అంతా కూడా వీళ్ళే కొట్టేస్తారు
కదా, దానిపైన మీరు ప్రశ్నించలేదా? అడిగినాం సార్. ప్రభుత్వ ఖనిజ సంపద అంతా కూడా మైనింగ్ అంతా కూడా ఈ రకంగా దోపిడీ అవుతుంది సార్. అంటే వాళ్ళకి ఒక్క దగ్గరనే అర్థమైపోయింది. ఒక్క పర్మిషన్ తీసుకొని రెండు చేస్తుండే, రెండు పేర్లతో క్వారింగ్ చేస్తున్నాయి. మన బార్డర్లు చూపి అంటే గాడికి ఎట్లా తెలవాలి, అది ఎట్లా కొలిచి చూపించాలి కదా, చూపిమని చెప్పారు వాళ్ళు. మాకు అట్లా కావాలని చెప్పారు. ఏది ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే వారం రోజుల్లో లోకాయుక్త జడ్జి గారికి మేము పూర్తి స్థాయి నివేదిక ఇస్తాం. ఈ నివేదికలో భాగంగా మీరు 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి, అంత రిపోర్ట్ ఇవ్వాలి, జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు. దీన్ని బట్టి జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. మేమైతే ఖచ్చితంగా ఏవైతే ఇల్లీగల్ నడుస్తున్నాయో, ఉన్న ఇల్లీగల్ పరిస్థితులు ఏమున్నా కూడా దాని మీద యాక్షన్ ఉంటుందని చెప్పారు. మేము కూడా చెప్పినాం సార్, ఇంకేమైనా సబ్మిషన్స్ ఉంటే కూడా మా బాగా చెప్తాం, రిటర్న్ కి ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే లోకాయుక్త గారి పరిధిలో అది ఉంది కాబట్టి పూర్తి స్థాయి నమ్మకం మాకుంది. వాళ్ళు న్యాయం చేస్తారు, ప్రజలకన్నా నమ్మకం ఉంది. 100% ప్రజల తరఫున మేము దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే అధికారులకు మొరపెట్టుకుంటే వినలేనటువంటి పరిస్థితుల్లోనే మేము లోకాయుక్తను ఆశ్రయించాము. ఆ లోకాయుక్త వారు వచ్చినటువంటి, అంటే వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు అన్ని కూడా రేజ్ చేశారు. నన్ను ప్రతిదీ అడిగారు, కూర్చోబెట్టారు, అడిగారు, అన్ని కూడా చెప్పామని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడే అధికారులు నిలదీశారు. మైనింగ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, పీసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరి అధికారులను అక్కడే నిలదీశారు, అడిగారు. ఎందుకంటే అక్రమ మైనింగ్ అయితే జరుగుతుంది అనేది పూర్తిగా నిర్ధారణకు అక్కడికే వచ్చారు. కానీ మనకు అధికారికంగా ఇవ్వాలి, ఎందుకంటే దీనికి మొత్తం కూడా రిపోర్ట్ అనేది మేము సబ్మిట్ చేస్తాము, జడ్జికి సబ్మిట్ చేస్తాం కాబట్టి అప్పుడు అన్ని కూడా మీకు అన్ని కూడా చెప్తామని చెప్పి ప్రజా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది. ఇది నిజంగా మరి బొమ్మల రామారావుకి సంబంధించి క్రషర్ల మీద పోరాటం చేసినటువంటి జంగే గారిని అభినందించవచ్చు. సుమన్ టీవీ కూడా ఎన్నో కథనాలు ఇచ్చింది, మనతో కూడా ఎన్నోసార్లు జంగే గారు మాట్లాడారు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కనీసము ఇంట్లో ఉందామంటే కూడా ఉండలేటువంటి పరిస్థితుల్లో ఈ శబ్దాలతో ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా చూసినట్లయితే ప్రభుత్వం యొక్క వనరులను దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వం రావాల్సినటువంటి ఖజానాకు గండి కొడుతున్నారు. ఇది చట్టరీత్యా చాలా నేరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిని పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని మొత్తం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా లోకాయుక్త ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మొత్తం కూడా తిరిగారు, ఇంకా కూడా తిరగాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తిరుగుతామని చెప్పినటువంటి సందర్భం. బొమ్మల రామారావు మండలం ఉన్నటువంటి క్రషర్లకు సంబంధించిన విషయం. కెమెరామెన్ గురునాథ్తో శరత్, బొమ్మల రామారావు మండలం.